శ్రోతలకు నమస్కారం. నేను లక్ష్మి. ఈరోజు చందమామ నుంచి అరేబియన్ నైట్స్ కథ అనుకోని అదృష్టం యొక్క మొదటి భాగం చదివి వినిపించబోతున్నాను. ఈ కథను రచించిన వారు శ్రీ సి మాధవరావు గారు. మీకు కథ నచ్చినట్లయితే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్దాం. పూర్వం డమాస్కస్ నగరంలో అయూబు అనే వర్తకుడికి ఇద్దరు చక్కని చుక్కల్లాంటి పిల్లలు ఉండేవారు. అయూబు కొడుకు పేరు ఘాసిం, కూతురు పేరు ఫిత్నా. వారిద్దరికీ యుక్త వయసు వచ్చే సమయంలో అయూబు ఆకస్మికంగా మరణించాడు. ఆయన సొత్తు యావత్తు ఆయన పిల్లలదయ్యింది. తన తండ్రి సొత్తు చూసుకోవటంలో ఘాసిం కొన్ని మూటలు చూశాడు. వాటన్నిటి మీద బాగ్దాద్ రవాణా అని రాసి ఉన్నది. అవి 100 మూటలు. వాటిలో సిల్కు తానులు, జలతారు తానులు ఉన్నాయి. ఇవి కాక 100 జాడీలలో కస్తూరి డబ్బీలున్నాయి. వీటిపైన కూడా బాగ్దాద్ అని రాసి ఉన్నది. వాటన్నింటినీ బాగ్దాదుకు తీసుకుపోయి అయూబు విక్రయించుదామనుకున్నాడు. మృత్యుదేవత ఆ ఆలోచనకు అంతరాయం కలిగించింది. తన తండ్రి చేయలేకపోయిన పని తానే చేద్దామని ఘాసిం నిర్ణయించుకున్నాడు. అతను మరికొందరు వర్తకుల బిడారుతో కలిసి అద్దెకు తెచ్చిన ఒంటెలు, గాడిదలుపై తన సరుకంతా ఎత్తించి తల్లికి, చెల్లెలికి వస్తానని చెప్పి బాగ్దాదుకు ప్రయాణమయ్యాడు. ఘాసిం క్షేమంగా బాగ్దాదు నగరం చేరాడు. ఒక చక్కని ఇల్లు అద్దెకు తీసుకుని అరువు తెచ్చిన పరుపులతోనూ, మంచాలతోనూ, తివాసీలతోనూ, పరదాలతోనూ దాన్ని చక్కగా అలంకరించాడు. తన సరుకంతా దింపించి తన కొత్త ఇంట విశ్రాంతి తీసుకున్నాడు. తరువాత అతను 10 నమూనాలు తన వెంట తీసుకుని బాగ్దాద్ వర్తక కేంద్రానికి వెళ్ళాడు. అక్కడ వర్తకుల పెద్ద ఆ నమూనాలను చూస్తూనే వాటికి తాను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్న ధర చెప్పాడు. ఆ ధరకు అమ్మితే ఘాసిం పెట్టుబడి మీద 2 లాభం వస్తుంది. ఘాసిం పరమానందభరితుడైనాడు. అతడు ఏడాది పాటు బాగ్దాదులోనే ఉండిపోయి తన సరుకు కొంచెం కొంచెమే మంచి లాభానికి అమ్ముతూ వచ్చాడు. 2వ ఏడు ఆరంభంలో ఒకనాడు అతను మామూలు ప్రకారమే కొంత సరుకు తీసుకుని వర్తక కేంద్రానికి వెళ్ళేసరికి దుకాణాలన్నీ మూసి ఉన్నాయి. వర్తక కేంద్రం సింహద్వారమే తాళం వేసి ఉన్నది. కారణం విచారించగా వర్తక ప్రముఖులలో ఒకడు పోయినట్టు, మిగిలిన వర్తకులంతా శవం వెంట శ్మశానానికి బయలుదేరినట్టు తెలిసింది. తాను కూడా శ్మశానానికి వెళ్ళటం భావ్యంగా ఉంటుందనుకుని ఘాసిం శవం ఊరేగింపును చేరుకున్నాడు. శవాన్ని పెద్ద మసీదు దగ్గర ఆపి ప్రార్థనలు పూర్తి అయ్యాక శ్మశానంలో సమాధులుండే చోటికి చేర్చారు. అక్కడ ఒక డేరా ఏర్పాటు చేసి దివిటీలు, కొవ్వొత్తులు వెలిగించారు. శవాన్ని సమాధి చేసినాక ఇమాములు ఖురాన్ పఠనం వగైరాలు చాలాసేపు జరిపారు. ఘాసింకు ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అని ఉన్నప్పటికీ ఉత్తర క్రియల తంతు ముగిసేదాకా ముళ్ళ మీద ఉన్నట్టు ఉండిపోయాడు. ఈ కర్మకాండ అయ్యాక విందు జరిగింది. అందరూ కుతుకు బంటిగా తిన్నారు, తాగారు. తరువాత అందరూ గోరీ చుట్టూ మౌనంగా కూర్చున్నారు. వారు తెల్లవార్లు అలాగే కూర్చుంటారని ఘాసిం గ్రహించి ఏదో మిష చెప్పి అక్కడి నుంచి చల్లగా జారుకున్నాడు. అతని భయం వల్ల తన ఇంటిని దొంగలు కొల్లగొడతారనే, ఇంట్లో తాను తప్ప మరెవరూ ఉండరు, తానా కొత్తవాడు, తన దగ్గర చాలా డబ్బుంటుందని పట్టణంలో అందరికీ తెలిసిపోయింది. డబ్బు పుష్కలంగా ఉండి నిర్జనంగా ఉండే ఇంటిని దొంగలు వదిలిపెడతారా? ఘాసిం గోరీల మధ్యగా దారి చూసుకుంటూ నగర ద్వారాన్ని చేరేసరికి అర్ధరాత్రి దాటిపోయింది. ద్వారం మూసివేశారు. అంతటా నిశ్శబ్దంగా ఉంది. అప్పుడప్పుడు నక్కల కూతలు, తోడేళ్ల అరుపులు వినవస్తున్నాయి. ఘాసింకు భయం వేసింది. దొంగల భయం కాస్త ప్రాణభయంగా మారింది. అతను ఆ రాత్రికి ఎక్కడైనా తలదాచుకునే చోటు దొరుకుతుందా అని వెతుకుతూ వచ్చిన దారినే బయలుదేరి ఒక సమాధి వద్దకు వచ్చాడు. ఆ సమాధి ప్రత్యేకమైనదిగా కనిపించింది. దాని చుట్టూ ఎత్తైన రాతిగోడలున్నాయి. ఆవరణలో ఒక పోక చెట్టు పెరుగుతున్నది. ఘాసిం ఈ సమాధిలోకి చేరి నడుము వాల్చాడు. కానీ అతనికి నిద్ర పట్టలేదు. తన చుట్టూ దెయ్యాలు మసులుతూ ఉన్నట్లు అనిపించింది.
కన్ను మూతపడలేదు. ఇంతలో దూరంగా అలికిడయ్యింది. ఘాసిం ప్రహరీ గోడ వాకిలి వద్దకు వెళ్ళి బయటికి చూశాడు. పట్టణం దిక్కు నుంచి ఎవరో మనుషులు ఒక పెట్టెను మోసుకుంటూ తాను ఉన్న సమాధికేసి రావటం కనిపించింది. 2 నీగ్రోలు పెట్టెను మోస్తున్నారు. మూడోవాడు దివిటి పట్టుకుని ముందు నడుస్తున్నాడు. ఏమి చెయ్యటానికి పాలుపోక ఘాసిం పోక చెట్టు ఎక్కి దాని ఆకుల చాటున దాక్కున్నాడు. కొద్దిసేపటికి నీగ్రోలు 3 ఆ ఆవరణలో ప్రవేశించి పెట్టెను దింపి దాన్ని పూడ్చటానికి తగినంత పెద్ద గొయ్యి తవ్వి ఆ పెట్టెను గోతిలో పూడ్చి తమ దారిన తాము వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళినాక కూడా ఘాసిం చెట్టు మీదనే ఉండి తూర్పు తెల్లారినాక దిగి వచ్చాడు. ఉత్త చేతులతో మట్టి తీసివేసి నీగ్రో బానిసలు పూడ్చిపోయిన పెట్టెను పైకి తీశాడు. ఆ పెట్టె మూతకు తాళం వేసి ఉన్నది. ఘాసిం ఆ తాళాన్ని ఒక రాతితో పగలగొట్టి మూత తెరిచి చూసేసరికి లోపల ఒక స్త్రీ కనిపించింది. ఘాసిం ఆశ్చర్యపడ్డాడు. ఆమె చనిపోయి ఉంటుందనుకున్నాడు. కానీ ఆమె ఊపిరి పీలుస్తూనే ఉన్నది. ఆమె చాలా అందగత్తిగా కూడా కనిపించింది. కిట్టని వారెవరో ఆమెకు మత్తుమందు పెట్టి తమ నౌకర్ల చేత ఇక్కడ పాతేయించి ఉంటారని ఘాసిం అనుకున్నాడు. అతను ఆమెను పెట్టెలో నుంచి పైకి తీసి చల్లగాలికి నేలపై పడుకోబెట్టాడు. వెలుతురులో చూస్తే ఆమె మరింత అందగత్తెగా కనిపించటమే కాక ఆపాదమస్తకము, ఆమె ఒంటి నిండా అమూల్యమైన నగలుండటం కూడా అతనికి కనపడింది. ఆమె ధరించిన నగల నిండా రత్నాలు ధగధగలాడుతున్నాయి. బయటికి తీసి పడుకోబెట్టగానే ఆమె ఒక తుమ్ము తుమ్మి వాంతి చేసుకున్నది. గోలీకాయంత భంగుమాత్ర పైకి వచ్చేసింది. అయినా ఆమెకింకా సరిగ్గా స్పృహ రాలేదు. ఆమె తన పరిచారికలను కాబోలు పిలిచి, నాకు దాహంగా ఉన్నది, తాగటానికి ఏమైనా ఇవ్వండే, ఒక్కరూ పలకరేమర్రా అన్నది. ఎవరూ పలకకపోవటం చూసి ఆమె కళ్ళు తెరిచి భయంతో, ఇదేమిటి, నేనెక్కడున్నాను, నా ఇల్లెక్కడా, ఈ శ్మశానమేమిటి అన్నది. ఘాసిం ముందుకు వచ్చి, నా పేరు ఘాసిం, పవిత్రమైన మీ పేరేమిటో నాకు తెలియదు, కానీ మీరు భయపడవలసిన అవసరమేమీ లేదు. కష్ట సమయంలో మిమ్మల్ని ఆదుకోమని భగవంతుడు నన్ను పంపాడు అన్నాడు. ఘాసిం రూపము, అతని మాటలు ఆమెకు కొంత ఊరట కలిగించాయి. ఆమె అతని ద్వారా తనను పెట్టెలో 3 నీగ్రో బానిసలు అక్కడికి తెచ్చి పాతిపెట్టి పోయిన సంగతి వివరంగా విన్నది. ఆమె అతనితో, మీరు నన్ను ఈ పెట్టెలో దాచిపెట్టి వెళ్ళి ఒక కంచెర గాడిదను అరువు తెచ్చి త్వరగా నన్ను పెట్టెతో సహా మీ ఇంటికి చేర్చండి. అక్కడ నా కథ అంతా చెబుతాను. నన్ను రక్షించినందుకు మీకు గొప్ప మేలు కూడా కలుగుతుంది అన్నది. అప్పటికి బాగా తెల్లవారింది. ఘాసిం ఒక కంచెర గాడిదను సంపాదించి దాని మీద యువతి ఉన్న పెట్టెను పెట్టి తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఆమె అందం అతన్ని బలంగా ఆకర్షించింది. ఆమె తనని పెళ్లాడటానికి ఒప్పుకుంటుందని, అదే తనకు పట్టనున్న నిజమైన అదృష్టమని అతను కలలు కన్నాడు. ఘాసిం ఇంటిని, ఆ ఇంట్లో ఉన్న అమూల్యమైన పట్టు వస్త్రాల బేళ్లను చూసినాక ఆ యువతికి అతను ఒక గొప్ప వర్తకుడని తెలిసిపోయింది. ఆమె అతనికేసి మరింత శ్రద్ధగా చూసి అతను చాలా అందగాడైన యువకుడని కూడా గ్రహించింది. ఘాసిం ఇంటికి వస్తూనే బజారుకు వెళ్ళి ఆమె కోసం భోజన పదార్థాలు, పానీయాలు, తట్టల కొద్దీ పూలు పట్టుకుని వచ్చాడు. వాటన్నింటినీ చూసి ఆమె పొందిన ఆనందం ఘాసిం ప్రేమను రెట్టింపు చేసింది. ఇద్దరు భోజనం చేసినాక అతను ఆమె కథ వినగోరాడు. ఆమె ఈ విధంగా తన కథ చెప్పింది. నా పేరు కూతల్ కులూబ్. నేను ఖలీఫా గారి దివాణంలోనే పుట్టి పెరిగాను. నేను పెరిగి పెద్దదాన్నవుతున్న కొద్దీ నా అందం ఖలీఫా గారి హృదయాన్ని వలలాగా చుట్టివేయసాగింది. ఆయన నన్ను పెళ్లాడ నిశ్చయించి నాకొక ప్రత్యేకమైన బస ఏర్పాటు చేసి 10 మంది బానిస పడుచులను నా సేవకు నియోగించి నాకు ఎన్నో కానుకలు, నా వంటిపైన ఉన్న నగల లాంటి ఖరీదైన నగలు కట్టబెట్టారు. మా వివాహం కావటానికి ఒక అంతరాయం వచ్చింది. హఠాత్తుగా ఖలీఫా గారు యుద్ధానికి వెళ్ళవలసి వచ్చింది. ఖలీఫా గారికి నా పైన ప్రేమ ఏర్పడిన నాటి నుంచి జుబేదా రాణి గారికి నా పైన అసూయ ఏర్పడింది. నా దాసీలలో ఒకతే
పూర్వం ఆమె పరిచారికగా ఉండేది. దానికి లంచం పెట్టి ఆమె నన్ను హతమార్చటానికి ప్రయత్నించినట్టున్నది. ఖలీఫా దూరాన ఉండటం ఆమెకు లాభించింది. నిన్న రాత్రి ఈ పరిచారిక నాకు తాగటానికి చాలా మద్యం ఇచ్చింది. నేను ఒళ్ళు తెలియని స్థితిలో ఉండగా అది భంగువుండ నా నోట వేసి ఉండాలి. నేను కాళ్ళు చేతులు కొట్టుకుని ప్రాణం పోతున్నంత బాధపడటం జ్ఞాపకముంది. నాకు స్పృహ తప్పిపోగానే జుబేదారాణి గారు నన్ను పెట్టెలో పెట్టించి తన నీగ్రో బానిసల చేత పాతిపెట్టించి ఉంటుంది. మీరు సమయానికి వచ్చి నా ప్రాణాలు కాపాడారు. ఇప్పుడు నాకు విచారమల్లా ఏమిటంటే, ఖలీఫా తిరిగి వచ్చి నేను లేకపోవటం చూసి ఏమనుకుంటారోనని. ఇంకొక విచారం కూడా లేకపోలేదు. నేను అది వరకే ఖలీఫా గారికి అంకితం కాకపోతే మిమ్మల్ని మనసారా ప్రేమించి ఉందును. ఇప్పుడు ఆ అవకాశం లేదు. ఆమె ఖలీఫాను పెళ్లాడబోతున్నదని వినగానే ఖాసిం కల్పించుకున్న గాలిమేడలన్నీ కుప్పన కూలిపోయాయి. అతని ప్రేమ బాధగా మారింది. ఆమెకు తనపైన ప్రేమ ఏర్పడిందని తెలిసాక ఆ బాధ పదింతలయ్యింది. అతని అవస్థ వర్ణనాతీతం. అతను కూతల్ కులూబును ప్రేమించకుండా ఉండలేడు. ఆమె తనను ప్రేమిస్తున్నదన్న మాట మరచిపోనూలేడు. ఆమెను తన దాన్ని చేసుకుని ఖలీఫాకు ద్రోహం చెయ్యలేడు. అతను సాధ్యమైనంత వరకు తప్పించుకుని దూరంగా ఉంటూ తన భగ్న ప్రేమతో కుమిలిపోతూ రోజులు గడపసాగాడు. అయినా అతను ఆమెకు అతిథి మర్యాదలు ఏమీ తక్కువ చేయలేదు. ఇద్దరూ కలిసే భోజనం చేసేవారు, కబుర్లు చెప్పుకునేవారు. ఆమెకు కూడా అతనిపై రోజురోజుకు ప్రేమ పెరిగిపోతున్నది. దాన్ని ఆమె దాచలేదు. అయినప్పటికీ ఖాసిం ఎంతో నిగ్రహం తెచ్చిపెట్టుకుని ఆమె పట్ల ఎంతో పవిత్రంగా ప్రవర్తించాడు. అనుకోని అదృష్టం కథ యొక్క కొనసాగింపును 2వ భాగంలో తెలుసుకుందాము. నమస్కారం.